హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను మీ రూప్ సింగ్ని. ఈరోజు అయితే మేము ఖమ్మం నుండి అయితే అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. అరుణాచలం చేరుకోవాలి అంటే మేమైతే అప్ టు తిరుపతి దాకా ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నామండి. ఇదే అది మా ట్రైను 16318 హింసాగర్ ఎక్స్ప్రెస్. మేమైతే ఈ ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇది వచ్చేసి సాయంత్రం 6:30కి ఖమ్మంలో స్టార్ట్ అవుతుంది. అలాగే మా తిరుపతి వెళ్ళేసరికి తెల్లవారుజామున 3:15 అయిపోతుందండి. మీరు కనుక వేరే ప్లేసులు అంటే విజయవాడ నుండి కానీ, లేకపోతే విశాఖపట్నం నుండి కానీ, లేక హైదరాబాద్ నుండి కానీ వచ్చేవాళ్ళు తిరువణమలై అనే రైల్వే స్టేషన్లో దిగాలండి. మనకి ట్రైన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. అక్కడ దిగిన తర్వాత మీరు అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. మేమైతే తిరుపతి చేరుకున్నామండి. మార్నింగ్ 3:30 అయిపోయింది. దీనికి ఆపోజిట్లో విష్ణు నివాసం ఉంటే అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇదే అండి మేము వెహికల్లో తీసుకున్నది. వీళ్ళు మాకు 12,000 చెప్పారు, కానీ 8,500కి అయితే మేము తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే బయలుదేరామండి. అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకి 400 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అందుకనే ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిదండి, వెళ్ళి రావగలము, లేకపోతే లేట్ అయిపోతుంది. అలాగే ఈ ప్యాకేజ్లో వచ్చేసి మాకు అరుణాచలం టెంపుల్, గోల్డెన్ టెంపుల్ అని కాణిపాకం చూపిస్తామని చెప్పారు. ఇదే అండి ఫైనల్లీ మనము అరుణాచలం అయితే రీచ్ అయ్యాము. ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అదే మన అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాల్సినటువంటి కొండ. ఆ కొండ చుట్టే మనం గిరి ప్రదక్షిణ అనేది చేస్తాము. ఇక్కడ మీకు ఇంకొకటి ముఖద్వారం కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత పెద్ద సర్కిల్ ఉంది కదా, మనకి ఈ సర్కిల్కి రైట్ సైడ్ నుండి మనకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను. గిరి ప్రదక్షిణ చేయాల్సిన కొండ చుట్టూ ఎన్ని లింగాలు ఉన్నాయి అవి ఒకసారి చూసుకోండి. ఇలాగే కొంచెం ముందుకు పోయిన తర్వాత మనము టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాము. ఆ టెంపుల్ దగ్గర వెహికల్ అనేది పార్కింగ్ చేసుకొని టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతామండి మనము. ఒక్కసారి చూడండి టెంపుల్ ఎంత బాగుందంటే, దీనికి 4 ఎంట్రన్స్ అనేది ఉంటాయి. మనం ఒక ఎంట్రన్స్ దగ్గర నుంచి వచ్చామన్నమాట. ఇలా ఏ ఎంట్రన్స్ నుంచి వెళ్ళినా కూడా మనం గుడి దగ్గరికి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత కలుస్తాము. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, టెంపుల్ లోపల మనకి మొబైల్ అలౌడే. ఎక్కడ మనము మొబైల్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ లాకర్లో పెట్టాల్సిన అవసరము లేదు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇట్లా ఎంట్రన్స్ అయిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం చూపిస్తాను. అది కనిపిస్తుంది కదండి, అదే మనకి టాయిలెట్స్ అన్నమాట. ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లోపల. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, మొత్తం రాళ్ళతోటి చెక్కారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అదే అండి గిరి ప్రదక్షిణం చేయాల్సిన కొండ. మీకు ఇక్కడ మనకి అరుణాచలేశ్వర స్వామివారు మనకి పంచభూత లింగాలలో అయినటువంటి ఒక లింగము అగ్నిలింగ రూపంలో మనకి ఇక్కడ దర్శనం అనేది ఇస్తారు. అలాగే అమ్మవారు కూడా ఉమాదేవి రూపంలో మనకి ఇక్కడ దర్శనం అనేది ఇస్తూ ఉంటారు. ఇదొక ద్వారము. నైవేద్యం ప్రసాదం సేల్. ₹10, ₹50 ఉన్నాయి ఇక్కడ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ చూడండి అభిషేకం వచ్చేసి 2500. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇది ₹50 టికెట్ అండి. ఇదైతేనేమో నార్మల్ దర్శనానికి, ఫ్రీ దర్శనంకి వచ్చేసి ఇలా వెళ్ళాలి. ఇది ఫ్రీ దర్శనంకి అయితే ఇలా అండి. ₹50 ఏమో అక్కడ కనిపిస్తుంది కదా లైన్, అది. డూ నాట్ యూజ్ ఇన్సైడ్ ద టెంపుల్.
మీకు స్ట్రేటే కనిపిస్తుంది కదండి, అదే అండి లోపలే శ్రీ మనకి అరుణాచలేశ్వర స్వామి వారు అగ్నిలింగ రూపంలో మనకి దర్శనం అనేది ఇస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుందండి. ఎంతో ప్రశాంతంగా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత. మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఒక్కసారైనా సరే దర్శన భాగ్యాన్ని పొందటానికైతే. లోపలికి వెళ్ళడానికి కూడా మనకి కెమెరా అలౌడే, బట్ నేనే తీసుకెళ్ళలేదు, మంచిది కాదు అనుకొని నేను తీయలేదు గుడి లోపల స్వామివారిని. చుట్టూ ఆ టెంపుల్ లోపల మొత్తం శివలింగాలే ఉంటాయండి మనకి. మొత్తం టెంపుల్ చుట్టూ ఆ లోపల గుడి లోపల ఎంతవరకు అయితే ఆ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్ మొత్తం మనకి అన్ని శివలింగాల రూపంలోనే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నీ. ఒక్కసారైనా చూడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గుడి లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అసలు మొత్తం వేరే లోకంలోకి వెళ్తాం కదా, ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. లోపల మొత్తం దీపాలతోటి అన్ని చుట్టూ శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. రకరకాల దేవతలు కనిపిస్తూ ఉంటారు అక్కడ విగ్రహ రూపంలో. చాలా అంటే చాలా ప్రశాంతత మరియు అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇక నేను మాటల్లో చెప్పలేను. మీరు అక్కడికి వెళ్ళి వస్తే మీరే చెప్తారు, నాకు కామెంట్స్ రూపంలో కూడా మీరే పెడతారు మీరు చెప్పింది నిజమా కాదా అనేది. చాలా అంటే చాలా బాగుంటుందండి. లైఫ్లో ఒక్కసారైనా దర్శించుకోవాల్సినది పుణ్యక్షేత్రం అన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభం కనిపించింది కదా, ఇది మనకు అమ్మవారి యొక్క ధ్వజస్తంభం. అది అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుంది. దాంట్లో కూడా మన మొబైల్ అలౌడే, అక్కడ కూడా తీసుకుని వెళ్ళవచ్చు. నేను అక్కడికి కూడా వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. ఉమాదేవి ఆలయం, పార్వతి అమ్మవారు మనకి ఉమాదేవి రూపంలో అక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ. ఫైనల్గా అయితే మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. దర్శనం అయిపోయి బయటికి అయితే వచ్చేసాము. అక్కడే మేము వెహికల్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాము ఇందాక, అక్కడికి మళ్ళీ బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే మేము గిరి ప్రదక్షిణ అనేది కారులోనే చేస్తున్నాము, ఎందుకంటే మాకు అంత సమయం లేదు. మేము మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవాలి. మీరు కనుక వస్తే మాత్రం కంపల్సరీగా ఒక నైట్ ఇక్కడే ఉండి గిరి ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకొని ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నానండి. మాలాగైతే హడావుడిగా వచ్చి చేయవద్దు. ఇంకోటి ఏంటంటే గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం, సాక్షాత్తు పరమేశ్వరుని చుట్టూ మనము పాదాలను తాకినటువంటి అనుభవం అనేది ఇక్కడ కలుగుతుంది అనేది ఇక్కడ ప్రసిద్ధి. కాబట్టి మీరు కూడా కంపల్సరిగా లింగం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయండి. అలాగే ఇక్కడ కొండ చుట్టూ మొత్తం అడవి ప్రాంతం కాబట్టి మనకి జింకలు అవి కనిపిస్తాయని అంటున్నారు అక్కడ వాళ్ళు, కానీ మాకైతే ఏమీ కనిపించలేదు. కానీ మీరు అలా కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ చాలా లింగాలు మనకి దర్శన భాగ్యం కలుగుతుంది. వాటన్నిటిని దర్శించుకోండి, మీకు మళ్ళీ మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి లాస్ట్లో మనకి మోక్ష మార్గం ఉంటుందండి. ఇక్కడతో మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది.